Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే నాడీ క్లాస్ అండి. ఈ నాడీ క్లాసులో అంటే భృగునంది నాడీ క్లాసులో ఉదాహరణకు ఒక జాతక చక్రం తీసుకొని ఈ భృగునంది నాడిలో ఉన్న కాంబినేషన్ రూల్స్ను పరిగణలోకి తీసుకొని, కాంబినేషన్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, 159 సేమ్ డైరెక్షన్, ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే 3711 సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. థర్డ్ ప్రయారిటీ 212 కాంబినేషన్, ఫోర్త్ ప్రయారిటీ 410, ఫిఫ్త్ ప్రయారిటీ 6-8 కాంబినేషన్. ఈ 6-8 కాంబినేషన్ అనేది కంప్లీట్గా నెగటివ్ కాంబినేషన్. 212 కాంబినేషన్ థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ నక్షత్రం మ్యాచ్ అయితే ఈ 212 కాంబినేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఈ కాంబినేషన్స్ చూడటానికి ముందు ఫస్ట్ గ్రహాల యొక్క క్యారెక్టరిస్టిక్స్, అలాగే రాసుల యొక్క క్యారెక్టరిస్టిక్స్, వీటి గురించి తెలుసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. షేర్ చేస్తున్నానండి. సో ఇది క్లాస్ చెప్పేటప్పుడు మీరు మెసేజ్ కూడా చెప్పండి. మెసేజ్ మీరు పెట్టే మెసేజ్ చూసుకుంటే నేను క్లాస్ చెప్తాను. ఇక్కడ ఏమి ఇచ్చానండి? క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లానెట్స్ అని ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చానండి? క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లానెట్స్లో సెక్స్ ఆఫ్ ప్లానెట్స్, ప్లానెట్స్ అండ్ ఎలిమెంట్స్, ప్లానెట్స్ అండ్ వర్ణాస్, మెయిన్ గవర్నెన్స్, ప్లానెటరీ క్యాబినెట్, గ్రహాల యొక్క గుణాలు. 3 గుణాలు ఉంటాయి, సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. బ్యారెంట్ సైన్స్, ఫ్రూట్ఫుల్ సైన్స్, సెమీ ఫ్రూట్ఫుల్ సైన్స్, మళ్ళీ అలాగే ధాతు, మూల, జీవ ప్లానెట్స్, వత, పిత, తప ప్లానెట్స్. ఈ విధంగా 9 వర్ణాలు ఉన్నాయి, 9 కాంబినేషన్స్ ఉన్నాయి, 9 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి గ్రహాలకు. ఇవన్నీ మనకు మైండ్లో స్టోర్ అయ్యి ఉంటారు. ఇక్కడ ఇచ్చాను చూడండి, సెక్స్ ఆఫ్ ప్లానెట్స్ అని. చూడండి, సన్, మార్స్, జూపిటర్ మేల్ ప్లానెట్స్ అని. అలాగే మూను, వీనస్ ఫిమేల్ ప్లానెట్స్. అలాగే శని, బుధ గ్రహాలు నపుంసక గ్రహాలు. రాహు, కేతు గ్రహాలు కూడా అవి ఏ గ్రహాలతో జతగడితే ఆ క్వాలిటీస్ వస్తాయండి. రాహు, కేతు గ్రహాలు పురుష గ్రహాలతో ఉంటే పురుష లక్షణాలు వస్తాయి, స్త్రీ గ్రహాలతో ఉంటే స్త్రీ లక్షణాలు వస్తాయి, నపుంసక గ్రహాలతో ఉంటే నపుంసక లక్షణాలు వస్తాయి. అలాగే ఇక్కడ ప్లానెట్స్ అండ్ ఎలిమెంట్స్ అని ఇచ్చారు. ఇది అందరికి తెలిసిన విషయం, మళ్ళీ చెప్తున్నాను. ఇగో సూర్యగ్రహము ఫైరీ అండ్ ఫిక్స్డ్ నేచర్ అండి. ఫిక్స్డ్ అంటే స్థిరంగా ఉంటుంది స్వభావం. చంద్రగ్రహము వాటర్ అండ్ మూవబుల్ ప్లానెట్, సెన్సిటివ్గా ఉంటారు, చర స్వభావం. కుజుడు ఫైరీ అండ్ మూవబుల్. మెర్క్యూరీ భూతత్వము, డ్యూయల్ క్వాలిటీస్ ఉంటాయి. భూతత్వం అండి స్థిరంగానే ఉంటారు, మైండ్ స్థిరంగానే ఉంటుంది, డ్యూయల్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే జూపిటర్ ఎయిరీ అండి. ఎయిరీ అంటే చెడేం కాదు, ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇది కూడా డ్యూయల్ క్వాలిటీస్ అంటే, రెండు రకాల మనస్తత్వం కాదు. అంటే ఏదైనా సరే డబుల్ చేస్తుంది. మ్యారేజ్ అయినా డబుల్ ఉంటుంది, ప్రొఫెషన్ అయినా డబుల్ ఉంటుంది, ఇన్కమ్ అయినా డబుల్ ఉంటుంది. బుధగ్రహం కూడా అంతే, డ్యూయల్ అన్నా. అంటే ఇవి డ్యూయల్ ప్లానెట్స్. బుధగ్రహము, గురుగ్రహము ద్విస్వభావ గ్రహాలు. అలాగే శుక్రుడు వాటర్ అండ్ మూవబుల్. శని గ్రహము ఎయిరీ అండ్ ఫిక్స్డ్. రాహు, కేతు గ్రహాలు ఎయిరీ, ఫైరీ ప్లానెట్స్. అలా ఇక్కడ ప్లానెట్స్ వర్ణాస్ ఇచ్చాను చూడండి. సూర్య, కుజ గ్రహాలు క్షత్రియులు అండి. సూర్య, కుజ గ్రహాలు క్షత్రియులు అంటే మీరు పాలించేవాళ్ళు. చూడండి, చంద్ర, బుధ గ్రహాలు వైశ్యులు అండి. వైశ్యులు అంటే బిజినెస్ ప్లానెట్స్. గురు, శుక్ర గ్రహాలు బ్రాహ్మిన్స్ అండి. ఇప్పుడు మనకు జ్యోతిష్యంలో మంచి పట్టు సాధించాలంటే ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావంలోనే ప్లానెట్స్ ఉంటే ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ జూపిటర్, వీనస్తో పాటు బుధ గ్రహం వస్తేనే ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయండి. జ్యోతిష్యంలో కానీ, స్పిరిచువల్ రిలేటెడ్ ప్రొఫెషన్లో కానీ, ఏ స్పిరిచువల్ రిలేటెడ్ ప్రొఫెషన్ అయినా సరే జూపిటర్, వీనస్, మెర్క్యూరీ కాంబినేషన్తో పాటు లగ్నం యొక్క ప్రభావం ఉంటేనే ఇన్కమ్ బాగుంటుంది. అలాగే ఇక్కడ జూపిటర్, వీనస్ కాంబినేషన్ ఏమి ఇచ్చాను? ప్రీస్ట్ క్లాస్ అని ఇచ్చాను. అంటే ప్రీస్ట్ క్లాస్ అంటే ఏంటి? బ్రాహ్మణ్ కేటగిరీ అని అర్థం.
శని ఏమి ఇచ్చాను? శూద్రుడని ఇచ్చాను, కష్టపడి పనిచేసేకున్నా, వర్కింగ్ క్లాస్ అని. ఇది తర్వాత మెయిన్ గవర్నెన్స్ అని ఇచ్చాను చూడండి. సూర్యగ్రహము ఆత్మ అండి, చంద్రగ్రహము మైండ్, కుజుడు స్ట్రెంగ్త్. కుజగ్రహం బలహీనంగా ఉందనుకోండి, వాళ్ళకి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయండి. స్ట్రెంగ్త్ కదా ఇది బలం. ఈ కుజగ్రహము బ్లడ్ కారకత్వం వహిస్తారు. మూను కూడా బ్లడ్డే. కుజుడు స్ట్రెంగ్త్ ఉండాలి, బలంగా ఉండాలి. బుధగ్రహము స్పీచ్ అండి, గురుగ్రహము విజ్డమ్, నాలెడ్జ్, హ్యాపీనెస్. శుక్రుడు పొటెన్సీ అంటే పురుష లక్షణాలు, ఆ, సంతానానికి మైనస్. శుక్రకణాలు కానివ్వండి, అండాశయ సమస్యలకు శుక్రుడే కారకత్వం వహిస్తాడు. శని గ్రహము బాధ అండి, బాధలు ఇస్తాడు. ఏదైనా బాధ ఉంటే గుర్తు చేస్తుంటాడు. అలాగే ప్లానెటరీ క్యాబినెట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సూర్య చంద్ర గ్రహాలు ఫాదర్ అండ్ మదర్, కింగ్ అండ్ క్వీన్. నేను ఆల్రెడీ చెప్పాను, కింగ్ క్వీన్ బలంగా ఉంటేనే వాళ్ళ జాతక చక్రం బాగున్నట్టు. లగ్నానికి క్వీన్ వస్తే చాలండి, వాళ్ళ అమావాస్య రోజు పుట్టినా సరే ఇన్కమ్ బాగుంటుంది. చాలా మంది అమావాస్య అయినా సరే నెగటివ్గా చెప్తున్నారు. కుజుడు లీడర్ అండి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మెరిక్యూరీ అంటే ప్రిన్స్. ప్రిన్స్ అంటే ఇక రాజు తర్వాత ప్రిన్సే కదా. జూపిటర్ వీనస్ మినిస్టర్స్, మినిస్టర్స్ అంటే ఇన్కమే. శాటర్న్ అంటే సర్వెంట్, మినిస్టర్స్ కు సర్వెంట్ ఉండాల్సిందే. రావు కేతు గ్రహాలు ఆర్మీ, అంటే ఆర్మీ యొక్క ప్రభావంలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఇన్కమ్ ఉండదు. సూర్య చంద్రగ్రహం అంటే కింగు యొక్క ప్రభావంలో రావుకేతు రావాలి. రావుకేతు యొక్క ప్రభావంలోకి మిగతా ప్లానెట్స్ వెళ్తే వాళ్ళకు ఫైనాన్షియల్ స్టేటస్ జీరో ఉంటుంది, ఇన్కమ్ కూడా జీరోగా ఉంటుంది. తర్వాత గుణాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సూర్య చంద్ర గురు గ్రహాలు సాత్విక ప్లానెట్లు అండి, సాత్వికం. ఈ సాత్విక గ్రహాల యొక్క ప్రభావంలో 5 గ్రహాలు వచ్చిన మ్యారేజ్ కాదు, అన్ని సన్యాసి లక్షణాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బుధ శుక్ర గ్రహాలు రజోగుణం అండి. ఇక్కడ ఒక్కొక్కసారి బుధుడు కూడా సాత్వికం అవ్వచ్చు, ఒక్కొక్కసారి, సమ్ టైమ్స్. అలాగే కుజ శని రాహు కేతు గ్రహాలు తమో గుణం, వీళ్ళకి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. తాను ఒక్కడే బాగుంటే చాలనే మెంటాలిటీ అండి. సో లగ్నం యొక్క ప్రభావంలో ఈ గ్రహాలన్నీ వచ్చినా వాళ్ళ నేచర్ కరప్ట్గా ఉంటుందండి, నిజాయితీ ఉండదు, వాళ్ళకు మోసం చేయడమే తెలుస్తుంది. ఈ 4 గ్రహాల ప్రభావంలో లగ్నం వస్తే గుర్తుపెట్టుకోండి. అలా అలాగేంటండి. తర్వాత ఇగో బ్యారెన్ సైన్స్, అదే బ్యారెన్ ప్లానెట్స్, ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్, సెమీ ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్ ఇచ్చాను. ఇక్కడ బ్యారెన్ ప్లానెట్స్ ఏంటండి చూడండి. బ్యారెన్ ప్లానెట్స్ శని కుజ కేతు గ్రహాలు, వీటి యొక్క ప్రభావంలో 5 గ్రహాలు వచ్చిన సంతానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క ప్రభావంలో 5 గ్రహాలు వచ్చిన సంతానం ఉండదు. ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్ ఏంటిది? మూను, జూపిటర్, వీనస్. వీటి యొక్క ప్రభావంలో 5 గ్రహాలు వస్తే సంతానం విత్ ఇన్ 3 months లోనే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పేయచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్. సెమీ ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్ ఏంటి? సన్, మెరిక్యూరీ. సో ఇవ్వండి. తర్వాత ఏమిచ్చాను? ధాతు మూల జీవ ప్లానెట్స్. ధాతు ప్లానెట్స్ ఏంటి? మూను, మార్స్, సాటర్న్, రాహు. ఇదేంటంటే మినరల్స్ అండి, మినరల్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. మూల అంటే ఏంటి? సన్, వీనస్. ఇది రూట్స్, ప్లానెట్స్, వెజిటేరియన్ అండి, అంత వెజిటేరియన్ కేటగిరీ ఇదంతా. తర్వాత జీవ అండి, జూపిటర్, మెరిక్యూరీ, కేతు. ఇవి జీవ ప్లానెట్. అంటే ఇది మనకు హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ని ఇస్తారు, లాంగ్ లైఫ్ని ఇస్తుంది. ఈ 3 గ్రహాల కాంబినేషన్ కూడా లాంగ్ లైఫ్ని ఇస్తుంది. తర్వాత వత, పిత, కప అండి. మెరిక్యూరీ వత అండి, మూమెంట్, కమ్యూనికేషన్స్. మూమెంట్ అంటే ఏంటి? మన బాడీలో మూమెంట్స్ ఏముంటాయి? బోన్స్, అంతేనా అండి? సహజంగా మెరిక్యూరీ కూడా భుజాలకే కారకత్వం వహిస్తాడు. అంటే వత అంటే మూమెంట్ రిలేటెడ్ డిసీజ్ కి క్రియేట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి, వత అనే కేటగిరీ. తర్వాత పిత, సన్, మార్స్, రాహు. ఇది డైజెషన్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ బాడీ, కెమికల్ రియాక్షన్స్, డైజెషన్. ఇప్పుడు జాండీస్ కూడా డైజెషన్ వల్లనే వస్తుంది. సివియర్ బర్నింగ్ ఇన్ అబ్డమెన్, పొట్టలో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి వెంటనే కోపం వచ్చేస్తుంది.
గెట్టింగ్ యాంగ్రీ రైట్ అవే, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఈ ఈ సన్ మార్స్ రావు యొక్క ప్రభావంలో 4-5 గ్రహాలు వచ్చి అక్కడ 6వ స్థానాధిపతి ఉన్నాడు. 6వ స్థానం రోగం కదా. ఇప్పుడు ఈ పిత అనే కేటగిరీలోకి 6వ స్థానం వచ్చింది అనుకోండి, వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది. ముందు వెనుక ఆలోచించరు. వీళ్ళకే బీపీ తొందరగా వస్తుంది. తప్ప మూన్, జూపిటర్, వీనస్, కేతు ఈ 4 గ్రహాల కాంబినేషన్ తప్ప. బాడీ స్ట్రక్చర్ అండి, ఒబెసిటీ ఈ 4 గ్రహాలండి అండి. ఈ 4 గ్రహాలు 6వ స్థానం ప్రభావం వస్తే వాళ్ళు లావుగా ఉంటారు. లగ్నం అండి, లగ్నం కూడా రావాలి. లగ్నం 6వ స్థానం వచ్చింది, జూపిటర్ లగ్నం వచ్చింది అనుకోండి, వాళ్ళు త్రిపుల్ సైజ్ ఉంటారు. డబుల్ సైజ్ కూడా కాదు, త్రిపుల్ సైజ్ ఉంటారు. ఈ 4 గ్రహాలు వచ్చేసి జూపిటర్ జనరల్ గా లగ్నానికే లావుగా ఉంటుంది, లగ్నానికే లావు. సో జూపిటర్ కాంబినేషన్ లగ్నానికి ఒబేసిటీ అండి. ఈ 4 గ్రహాలు కూడా వచ్చాయనుకోండి లగ్నానికి, ఇంకా ఇంకా లావుగా ఉంటారు, త్రిపుల్ సైజులో ఉంటారు. అంటే బాడీ స్ట్రక్చర్ తప్ప, అంటే బాడీ స్ట్రక్చర్, డార్క్ సర్కిల్స్ ముఖం మీద, చెవిటి, ఆ, ఈ సమస్యలు ఇస్తాడు. ఇవి ప్లానెట్ సంబంధించిన క్లాసిఫికేషన్స్ అండి. అలాగే 12 రాశులకు కూడా క్లాసిఫికేషన్స్ ఉంటాయి చూడండి. మేల్, ఫీమేల్, ఈనుజ్, ఫైరీ, ఎర్తీ, ఎయిరీ, వాటరీ, మూవబుల్, ఫిక్స్డ్, డ్యూయల్. గుణాస్ కూడా సాత్వికం, రాజసిక్ అండ్ తామసిక్. అలాగే క్లాస్ ఆఫ్ ద సైన్స్, బ్యారెన్, ఫ్రూట్ఫుల్, సెమీ ఫ్రూట్ఫుల్ సైన్స్. అలాగే ధాతు మూల జీవ, ఇక్కడ కూడా ధాతు మూల జీవ ఉంటాయి. అలాగే శీర్షోదయ సైన్స్ అండి, పురుషోదయ సైన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాను, వాయిస్డ్ అంటే మాట్లాడే రాసులు అండి. ఎవరు బాగా అట్రాక్టివ్గా మాట్లాడతారు, సెమీ వాయిస్. మూడ్ సైన్స్, మూడ్ సైన్స్ అంటే మూగా చెవిటి లక్షణాలు ఎక్కువగా వీళ్ళకే ఉంటాయండి. మూడ్ సైన్స్ ఏంటని ఒకసారి చూడండి. మేల్ ఫిమేల్ సైన్స్ మనకు అందరికి తెలిసిన విషయమే. మేల్ సైన్స్ అంటే మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి. ఫిమేల్ సైన్స్ అంటే ఏంటండి, ఫిమేల్ సైన్స్ చూడండి. ఇక్కడ మీనరాశి ఇవ్వడం మర్చిపోయాను, నోట్ చేసుకోండి. మీనరాశి కూడా వస్తుంది. వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అని ఈ 4 రాశులు ఫిమేల్ సైన్స్. ఇక నపుంసక రాశులు ఏంటి, బుధ గ్రహానికి చెందిన 2 రాశులు, మిథునం, కన్య. అలాగే శని గ్రహానికి చెందిన 2 రాశులు, మకరం, కుంభ. ఈ 4 రాశులు నపుంసక రాశులు. తర్వాత ఫైరీ, ఎర్తీ, ఏరీ, వాటర్ సైన్స్ అందరికి తెలిసిన విషయమే, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. తర్వాత మూవబుల్, ఫిక్స్డ్, డ్యూయల్ సైన్స్, ఇది కూడా అందరికి తెలిసిన విషయమే. గుణాసు, ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి గుణాస్ ఏంటి, చూడండి సాత్వికం, రాజసికం, తామసికం. చూడండి సాత్విక సైన్స్ ఏంటి, సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి, గురుగ్రహానికి చెందిన రాశులు సాత్వికం అండి, సత్వగుణం. అలాగే రజోగుణం, చూడండి రజోగుణం అంటే ఏంటి, ఇక శుక్ర బుధ గ్రహాలకు చెందిన రాశులు రజోగుణం, శుక్ర బుధ గ్రహాలకు చెందిన రాశులు రజోగుణం. తమో గుణం అంటే ఏంటి, కుజ శని గ్రహాలకు సంబంధించిన రాశులు తమో గుణం అని. ఈ తమో గుణం అంటేనే వాళ్ళ సెల్ఫిష్ అండి, గుర్తుకు పెట్టుకోండి. అలాగే ఇక్కడ క్లాస్ ఆఫ్ ద సైన్స్ ఇచ్చారు చూడండి. ఏమి లేదు, అగ్నితత్వం మొత్తం రూలింగ్ క్లాస్ అండి, పాలించే వాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్. భూతత్వ రాశులు ఏంటిది, వర్కింగ్ క్లాస్ అండి, వాళ్ళకి పని చేయడమే తెలుసు. అందులో క్యాప్రికాన్ కూడా ఉంది, మకర రాశి. శనిగ్రహం కూడా పని చేయడమేనండి. అలాగే వాయుతత్వ రాశులు ట్రేడింగ్ అండి, బిజినెస్. అలాగే జలతత్వ రాశులు బ్రాహ్మీన్ రాశులు అండి, ప్రీస్ట్లీ క్లాస్ అంటే బ్రాహ్మీన్ కేటగిరీ ప్రొఫెషన్స్. తర్వాత బ్యారెన్, ఫ్రూట్ఫుల్, సెమీ ఫ్రూట్ఫుల్ సైన్స్ అండి. బ్యారెన్ సైన్స్ ఏంటి, మేషరాశి, మిథున రాశి, సింహరాశి, కన్యా రాశి. 5 గ్రహాలు ఇందులోకి వచ్చిన సంతానం ఉండదండి. ఇందాక ఏం చెప్పానండి, బ్యారెన్ ప్లానెట్స్ కూడా చెప్పాను, గుర్తుందా. బ్యారెన్ ప్లానెట్స్ చెప్పాను, బ్యారెన్ సెమీ ఫ్రూట్ఫుల్ ప్లానెట్ చెప్పాను.
ఇక్కడ ఫ్రూట్ఫుల్ సైన్స్. నేను ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్ ఏమి ఇచ్చానండి? గుర్తుందా అండి? ఒకసారి మెసేజ్ చేయండి. ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్ ఏం చెప్పాను చెప్పండి. గురు, శుక్ర, చంద్రగ్రహాలండి. గురు, శుక్ర, చంద్రగ్రహాలు, ఈ మూడు గ్రహాలు ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్. ఈ మూడు గ్రహాల్లోకి ఫ్రూట్ఫుల్ సైన్లోకి వచ్చింది అనుకోండి, సంతానం తొందరగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్, ఫ్రూట్ఫుల్ సైన్స్. అదేమో ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్ ఏమో ప్లానెట్స్ కేటగిరీలో ఉంది. సో ఈ విధంగా మనం చూడాలి. సెమీ ఫ్రూట్ఫుల్ ఏంటి? వృషభ రాశి, తులారాశి, అలాగే ధనుసు రాశి, మకర కుంభాలు, ఈ 5 రాశులు సెమీ ఫ్రూట్ఫుల్స్. ఇక్కడ కూడా ధాతు, మూల, జీవరాశులు ఇచ్చాను చూడండి. మరి ధాతు, మూల, జీవరాశులు ఎవరండి? మూవబుల్ సైన్స్ మొత్తం ధాతు అండి. ధాతు అంటే మినరల్స్. ఇక్కడ ప్లానెట్స్ కూడా ఇచ్చాను చూడండి. ఇగో సన్, మార్స్, శాటర్న్, రాహు కేటగిరీ మొత్తం ధాతువే. మూల కేటగిరీ ఏంటి? మూల కేటగిరీ వచ్చేసి ఇవన్నీ భూతత్వ రాశులుగా తీసుకోవచ్చు. చూడండి చూడండి ఇక్కడ టారెస్, లియో, ఇవన్నీ మనం చరరాశులు అండి. ఇవి భూతత్వ రాశులు. సారీ, భూతత్వ రాశులు మూవబుల్ అండి. ఇది ఫిక్స్డ్ రాశులు అండి. ఫిక్స్డ్ రాశులు మొత్తం మూల సైన్స్, మూల కేటగిరీ. అలాగే జీవ కేటగిరీ ఏంటండి? జీవ కేటగిరీ వచ్చేసి ఇక ద్విస్వభావ రాశి. జీవ కేటగిరీ మొత్తం ద్విస్వభావ రాశి. తర్వాత శీర్షోదయ సైన్స్, పురుషోదయ సైన్స్ అండి. ఇక శీర్షోదయ సైన్స్ ఏమి ఇచ్చాను? జెమిని, మిథునం, సింహ, కన్య, తుల, వృశ్చికం, కుంభం. ఇవి యాక్టివ్నెస్ ఉంటుందండి. ఈ రాశులలో ఎక్కువ గ్రహాలు ఉన్న వాళ్ళకి యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక మిగతా రాశుల్లో చూడండి, మిగతా రాశులు ఏమి ఇచ్చాను? పురుషోదయ సైన్స్. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుసు రాశి, మకరం, మీనం. ఈ రాశుల్లో ఉంటే జనరల్గా వాళ్ళ నేచర్ స్లోగా ఉంటుందండి. స్లో నేచర్, ఆలోచించి వర్క్ చేస్తారు. పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళేమో యాక్టివ్గా ఉంటారు. ఈ రాశులలో ఎక్కువ గ్రహాలు వస్తే పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది వృషోదయ రాశులలో ఉంటే. ఇక్కడ కూడా వాయిస్డ్ అని ఇచ్చానండి. సెమీ వాయిస్డ్, మ్యూట్ సైన్స్ అని ఇచ్చాను చూడండి. ఇక్కడ వాయిస్డ్ ఎవరండి? జెమిని, వర్గో, లిబ్రా. ఇప్పుడు జెమిని అంటే ఇద్దరు ఉంటారు, విజిల్స్ ఊటుకుంటూ. వర్గో అంటే అమ్మాయి ఉంటుంది, మాట్లాడుతుంది కదా అమ్మాయి. లిబ్రా త్రాసు ఉంటుంది. అంటే ఈ 3 రాశులు ఎక్కువగా మాట్లాడే రాశులు. తర్వాత మేషం. మేషం అంటే ఏంటంటే గోటు, అంతే కదా. వృషభం, ఎద్దు. ఇవి మాట్లాడలేదు, అంటే జస్ట్ శబ్దాలు చేస్తాయి, అంతే కదండి. లియో, సింహం, సాజిటేరియస్, క్యాప్రికాన్, అక్వేరియస్. ఇప్పుడు క్యాన్సర్, మ్యూట్ సైన్స్ ఏంటంటే క్యాన్సర్, స్కార్పియో, పైసెస్. కర్కాటకం, వృశ్చికం, మీనం. ఈ 3 రాశులు మాట్లాడలేదు. ఎందుకంటే వృశ్చికానికి అధిపతి ఎవరండి? కుజుడు. తేలు కదా వృశ్చికం. పైసెస్ అంటే చేపలు. క్యాన్సర్ అంటే ఎండ్రకాయ. ఇవి మాట్లాడలేరు. సో వీటి యొక్క ప్రభావంలో 6వ స్థానాధిపతి వస్తే, బుధగ్రహం వస్తే, 2వ స్థానం ఏంటండి? వోకల్ ఆర్గాన్స్ అంటే. వోకల్ ఆర్గాన్స్ 2వ స్థానం. మరి 6వ స్థానం ఈ మ్యూట్ సైన్లోకి వస్తే వాళ్లకు నత్తిగా మాట్లాడతారు. 6వ స్థానాధిపతితో పాటు 8వ స్థానం వస్తే మూగా ఉంటుంది. మూగ లక్షణం, వాళ్ళు మాట్లాడలేరు. ఇక్కడ అదే ఇచ్చాను, మెరిక్యూరీ రిప్రజెంట్స్ వాయిస్ అన్నాను ఫర్ సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ ఇండికేట్స్ వోకల్ ఆర్గాన్స్, మాట్లాడడం. ఇక మెరిక్యూరీకి 6వ స్థానంతో పాటు మ్యూట్ సైన్స్ వస్తే ఇంకా నత్తిగా ఉంటుందని ఇచ్చాను. ఇక్కడ క్లియర్గా చూడండి, నత్తిగా ఉంటుంది, నత్తిగా మాట్లాడతారు. అడిషనల్గా సెకండ్ హౌస్తో వస్తే ఆ నత్తి అనేది ఇంకెక్కువగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ సివియర్. చూడండి, అలాగే మెరిక్యూరీకి శనిగ్రహంతో వచ్చిన నత్తి ఉంటుంది. ఎప్పుడండి? ఈ మ్యూట్ సైన్స్ వస్తే, జలరాశులతో వస్తే.
అలాగే మార్స్, మూన్, బుధ గ్రహంతో వస్తే మాట్లాడేటప్పుడు తడబడతారు, స్పీచ్ డిఫెక్ట్గా ఉంటుంది, మాటలు స్పష్టంగా ఉండవు. సో ఒకవేళ ఈ మెరిక్యూరీకి వాయిస్డ్ సైన్స్ ఎవరండి? ఏ రాశులు అండి? మాట్లాడే రాశులు ఏంటివి ఇక్కడ? మిథునం, కన్య, తుల. అప్పుడు బుధ గ్రహం యొక్క ప్రభావం ఈ రాశులకు వస్తే అప్పుడు వాళ్ళకు సింగింగ్ యాబిలిటీ ఉంటుంది, మ్యూజిషియన్స్ అవుతారు. అలాగే 5వ స్థానం కూడా రావాలి, శుక్రగ్రహం కూడా రావాలి, చంద్రగ్రహం కూడా వచ్చి అప్పుడు ఈ మ్యూట్ సైన్స్ కాకుండా మాట్లాడే సైన్స్, వాయిస్డ్ సైన్లో అయితే అప్పుడు వాళ్ళకు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా మాట్లాడతారు. సో ఈ విధంగా రాసులు కూడా ఉంటాయి. ఇక మనం ప్రిడిక్షన్ చెప్పడానికి ఎలా చూడాలి? చూడండి, ఇప్పుడు ఉదాహరణకు ఒక జాతక చక్రం తీసుకున్నాం, ఒకసారి చూడండి. ఒక జాతక చక్రం అండి. చూడండి, ఇక రూల్స్ ఏం చూడాలని మనం జాతక చక్రంలో ఎవరిదైనా సరే నాడి కాంబినేషన్లో మనం ఒక జాతక చక్రాన్ని ఇప్పుడు విశ్లేషణ చేస్తాం. ఇవన్నీ తీసుకొని మనం సార్ జాగ్రత్తగా వినండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చానండి? ఇక భృగునందు నాడి ఆస్ట్రాలజీ టెక్నిక్స్ అని ఇచ్చాను. ఇది మే మంత్ మ్యాగజైన్ అండి, ఆల్రెడీ మ్యాగజైన్ కూడా ఉంది. అందులో ఇచ్చిన రూల్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చానండి? ఏప్రిల్ మ్యాగజైన్లో ఆల్రెడీ 1593711 212 410 6 8 కాంబినేషన్స్ గురించి వివరించానని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇందులో ఏం చేశానంటే ఏప్రిల్ మ్యాగజైన్లో ఇచ్చిన వాటికి కొద్దిగా ఇంకొక టెక్నిక్ అడిషనల్గా యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇక మన కాన్సెప్ట్ ఇక్కడ కూడా అన్ని ఇచ్చానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్ట్లో మనం ఒకసారి చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ చార్ట్ అండి. ఇది ఎగ్జాంపుల్ చార్ట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చానండి ఎగ్జాంపుల్ చార్ట్లో? చూడండి, ఇక్కడ నేను ఇది ఎగ్జాంపుల్ చార్ట్. ఈ చార్ట్కి సంబంధించిన విశ్లేషణ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక సేమ్ డైరెక్షన్లో ఎవరెవరు ఉన్నారండి? ఇక సేమ్ డైరెక్షన్ అండి, ఫైరీ సైన్లో. ఫైరీ సైన్లో ఎవరెవరు ఉన్నారు? కేతు, సన్. ఫైరీ సైన్స్ అండి. ఫైరీ సైన్లో కేతు, సన్ ఉన్నారు. ఇక కేతు అగ్నితత్వ రాశిలో కేతు గ్రహం ఉంది. ఇక సూర్యగ్రహం చూడండి. ఎప్పుడైనా సరే ఫైరీ సైన్లో కేతు సూర్యగ్రహాల కాంబినేషన్ వచ్చి నక్షత్రాల మ్యాచ్ అయితే నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి, అలా ఎలాంటి డౌట్ లేదు. కేతు సూర్యగ్రహాల కాంబినేషనే నేమ్ అండ్ ఫేమ్ అండి. నేమ్ అండ్ ఫేమ్ డెఫినెట్గా ఉంటుంది, అలా ఎలాంటి డౌట్ లేదు. నేమ్ అండ్ ఫేమ్ అంటే ఏంటి? ప్లాగ్ యోగా అంటాం నాడీలో, ఇది ప్లాగ్ యోగా అండి. సో ఇదండి. ఇంకేమి ఇచ్చాను ఇక్కడ? ఎర్తీ సైన్లో ఏమి ఇచ్చాను? మూన్ మెరిక్యూరీ అండి. ఎర్తీ సైన్స్ అంటే ఏంటి? మూన్ మెరిక్యూరీ. చూడండి, ఇది భూతత్వ రాశులు మూన్ ఉంది, మెరిక్యూరీ ఉంది. దీనికి 5వ స్థానంలో ఎవరు లేరు, మకర రాశి. మూన్ మెరిక్యూరీ ఇచ్చాను. అలాగే ఏరీ సైన్లో ఏమేమి ఉన్నాయి? కుజుడు, శుక్రుడు, జూపిటర్, రాహు, శని గ్రహాలు, అంటే వాయుతత్వ రాశులు అండి. కుజుడు, రాహు, గురు, శుక్రుడు, శని గ్రహాలు, ఈ 5 గ్రహాలు వచ్చేసాయి. తర్వాత చివరిగా ఏంటి? జలరాశులు. జలరాశుల్లో ఏ గ్రహాలు లేవు. ఇప్పుడు ఈ అమ్మాయికి జలరాశులు ఏ గ్రహాలు లేకపోయినా కానీ సంతానం తొందరగా ఉందండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మ్యారేజ్ అయినాక విత్ 3 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది ఈ అమ్మాయికి. ఎలా వచ్చింది? ఫ్రూట్ఫుల్ సైన్లో ప్లానెట్ లేకపోయినా సరే ఇక్కడ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి విశ్లేషణ పద్ధతిలో. ఇప్పుడు మనకి ఏరీ సైన్లు ఎన్ని వచ్చాయండి? 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి ఏరీ సైన్లు. ఏరీ సైన్లో ఎక్కువ గ్రహాలు ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉండవని ఇక్కడ ఇచ్చాను క్లియర్గా, నోట్ చేసుకోండి. ఏరీ సైన్లో 5 కంటే ఎక్కువ గ్రహాలు వస్తే చూడండి, కుజుడు ఆల్రెడీ తులారాశిలో, శుక్ర, గురు, రాహు, అలాగే కుంభరాశిలో, ఈ 3 రాశులు ఏరీ సైన్స్ సేమ్ డైరెక్షన్ చూడండి.
ఇది సేమ్ డైరెక్షన్. ఈ సేమ్ డైరెక్షన్ లో వేరే రాశి అయితే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏరీ సైన్ లో ఉన్నారు. ఏరీ సైన్ లో 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ రూల్ మ్యాచ్ అయినా గవర్నమెంట్ జాబ్ రాదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా అండి? మీరు చూడండి, నేను ఆల్రెడీ మీకు కేపీలో గవర్నమెంట్ జాబ్ గురించి చెప్పాను, కేపీలో విశ్లేషణ చేసి. ఆ రూల్స్ మ్యాచ్ అయినా సరే ఇక్కడ ఇన్ని గ్రహాలు ఉంటే గవర్నమెంట్ జాబ్ రాదు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చాలా మ్యాచ్ అయినాయి. ఎలా మ్యాచ్ అయినాయి చూడండి. 6వ స్థానము సూర్యగ్రహం సంబంధించిన సింహరాశి అయింది. సూర్యగ్రహం కూడా 6వ స్థానంలోనే ఉంది. చంద్రగ్రహం కూడా 6వ స్థానంలోనే ఉంది. సూర్య చంద్రగ్రహాలు 6వ స్థానానికి గవర్నమెంట్ జాబ్ అండి. ఏ పుస్తకాల్లో చూసినా ఇదే ఉంటుంది. నేను రాసిన పుస్తకంలో ఇదే ఇస్తాను, వేరే ఆస్ట్రాలజర్స్ రాసిన ఇదే రూల్ ఇస్తారు. ఈ రూల్ మ్యాచ్ అయిన గవర్నమెంట్ జాబ్ ఎవరికి ఉండదు? వాయుతత్వ రాశులలో 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే గవర్నమెంట్ జాబ్ ఉండదు. గవర్నమెంట్ బెనిఫిట్స్ 0. గుర్తుపెట్టుకోండి. సో ఈ అమ్మాయి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ 2 టైమ్స్ ట్రై చేసింది, ఫెయిల్ అయ్యింది. గవర్నమెంట్ జాబ్ రాలేదు. సో ఇదండి, నేను అదే ఇచ్చాను చూడండి. బట్ ఫెయిల్. దిస్ నీడ్ టు ట్రై ఫర్ 2 టైమ్స్ బట్ ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ రాలేదు. దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది. అంటే ఈ విధంగా మనం వాయుతత్వ రాశిలో ఉన్న గ్రహాలను బట్టి గవర్నమెంట్ జాబ్ ఉంటుందా లేదా చెప్పేయచ్చు. కాకపోతే ఇందులో అన్ని రావు యొక్క ప్రభావంలోనే ఉన్నాయి. మరి రావు యొక్క ప్రభావంలో ఉన్న జూపిటర్ వీనస్ వచ్చింది చూసారా? ఇక్కడ జూపిటర్ లగ్నాధిపతి అయ్యాడు. ఒకవేళ ఇక్కడ జూపిటర్ లగ్నాధిపతి కాకుండా ఉంటే అప్పుడు ఈ చార్ట్ మైనస్ అవుతుంది. అంటే జూపిటర్ వీనస్ తో పాటు శనిగ్రహం కూడా వచ్చింది. ఏ కాంబినేషన్లో అయినా సరే జూపిటర్ కు సాటర్న్ కాంబినేషన్ వస్తే మ్యారేజ్ అయిన జంట బెస్ట్ పేర్ అని చెప్పేయచ్చండి. బెస్ట్ పేర్. వీనస్ సాటర్న్ కు గురుగ్రహం వస్తే బెస్ట్ పేర్ అండి. వాళ్ళు 30 సంవత్సరాల దాకా విడిపోరు. గుర్తుపెట్టుకోండి, రూల్ రాసుకోండి. మ్యారేజ్ 30 ఇయర్స్ అయింది అనుకుందాం. జూపిటర్ కు వీనస్ కు సాటర్న్ కాంబినేషన్ ఫామ్ అయ్యి బలంగా ఉంటే 30 ఇయర్స్ దాకా విడిపోరు. మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తాయి అంతేగాని 30 ఇయర్స్ దాకా వాళ్ళ పెళ్లిళ్ళు, వీళ్ళ కూతుళ్ళ పెళ్లిళ్ళు మనవళ్ళను కూడా చూస్తారు వీళ్ళు. అంటే అప్పటిదాకా వీళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఇది వాయుతత్వం అయింది. వాయుతత్వం కాకుండా వేరే అగ్నితత్వం అయినా మంచిదే, భూతత్వం అయితే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుందండి మ్యారేజ్ లైఫ్. ఈ గ్రహాలని భూతత్వంలో వచ్చాయనుకోండి, అప్పుడు మ్యారేజ్ లైఫ్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసి చెప్పేయచ్చు. అంటే మ్యారేజ్ లైఫ్ మనం ఎక్కడ చూడాలండి? ఇది అమ్మాయి చార్ట్ కాబట్టి మార్స్ నుండి చూడాలి. చూడండి, ఇక్కడ మార్స్ నుండి ఎవరెవరు ఉన్నారండి? ఇక వీనస్, జూపిటర్, సాటర్న్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాడు. మార్స్ నుండి అండి. మార్స్ అంటే ఎవరు? హస్బెండ్ కదా అమ్మాయి చాటుకు. ఇగో మార్స్ ఎక్కడ ఉంది? మిథున రాశిలో ఉంది. ఇగో మిథున రాశిలో, ఇగో మిథున రాశికి 5వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే 9వ స్థానంలో శని గ్రహం. ఇవన్నీ రావు యొక్క ప్రభావంలోనే ఉన్నాయి. కుజుడు కూడా రావు నక్షత్రంలోనే ఉన్నాడు. రావు గురు నక్షత్రంలో ఉంది. గురుగ్రహము శుక్ర నక్షత్రంలో ఉంది. ఇగో శుక్రుడు కుజ నక్షత్రం. ఇక్కడ శుక్రుడు భర్త అనే ప్లానెట్ నక్షత్రంలో ఉంది. శని గ్రహం కూడా రావు నక్షత్రంలో. రావు నక్షత్రం కాకుండా ఇంకా వేరే నక్షత్రం అయితే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది మ్యారేజ్ లైఫ్. అయినా మ్యారేజ్ లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. అంటే ఇక్కడ కుజునికి, ఇక్కడ భర్త అనే కుజగ్రహానికి ఈ 4 గ్రహాలతో కాంబినేషన్ ఫామ్ అయింది. అందులో వీనస్ సాటర్న్ ఉంది కాబట్టి మ్యారేజ్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. వీళ్ళకు డైవర్స్ రూల్ మ్యాచ్ అయినా డైవర్స్ అవ్వదండి. గుర్తుపెట్టుకోండి. అమ్మాయి చాట్ లో కుజగ్రహానికి వీనస్ గురు శని గ్రహాల కాంబినేషన్ బెస్ట్ పేర్ అండి. బెస్ట్ 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 ఆఫ్ ద పేర్. అంతే, మంచి కపుల్స్ అని చెప్పేయచ్చు మనం. సో ఇక్కడ నేనేమిచ్చాను? ఇగో
ఈ 4 ప్లానెట్స్ ఒక కాంబినేషన్ ఈచ్ అదర్ ఒకరికొకరికి వచ్చాయి కాబట్టి దిస్ ఈజ్ గుడ్ కాంబినేషన్ ఫర్ మ్యారేజ్ లైఫ్ అని ఇచ్చాను. చూసారా? ఇక్కడ మార్స్ హస్బెండ్ కారకత్వం వహిస్తున్నాడు. సో ఈమె యొక్క హస్బెండ్ చాలా మంచివాడని చెప్పేయచ్చు. అర్థమైంది కదండి? అలాగే హస్బెండ్ యొక్క ప్రొఫెషన్ ఎలా చూడాలి? ప్రొఫెషన్ అంటే 10వ స్థానం, అంటే కుజగ్రహం నుండి 10వ స్థానం చూడాలి. ఇక్కడ కుజగ్రహం నుండి 10వ స్థానాధిపతి ఎవరయ్యారు? గురుగ్రహం అయింది. ఈ గురుగ్రహం కుజగ్రహానికి 5వ స్థానంలో ఉంది కాబట్టి ప్రొఫెషన్ బాగుంటుంది. అంతేనండి, సింపుల్. 5లో సేమ్ డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి ప్రొఫెషన్ బాగుంది. నేను అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. కుజగ్రహం ఇక్కడ 5వ స్థానానికి వచ్చింది కాబట్టి ప్రొఫెషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇగో ఫ్రమ్ మార్స్ 10th లార్డ్ ఈజ్ జూపిటర్. ఈ జూపిటర్ ఎక్కడ ఉంది? కుజగ్రహానికి 5వ స్థానంలో ఉంది. దిస్ ఈజ్ ఎ గుడ్ కాంబినేషన్ అని ఇచ్చాను. అంటే ఇతని యొక్క ప్రొఫెషన్ ఏదైనా సరే, అంటే ఈ అమ్మాయి యొక్క హస్బెండ్ యొక్క ప్రొఫెషన్ ఏదైనా సరే ప్రొఫెషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను? కుజ గురు రాహు నక్షత్రాల్లో ఉన్నారు. రాహు గ్రహం గురు నక్షత్రంలో ఉంది, విశాఖ నక్షత్రంలో. అంటే మన నక్షత్ర పద్ధతి, అంటే మన కేపీ పద్ధతిలో ఈ ప్లానెట్స్ అన్ని తులారాశిలోకి వచ్చేసాయి. అంతే కదండి? గురుగ్రహం ఉన్న దగ్గరికి వచ్చేసాయి మన కేపీ పద్ధతిలో. అడిషనల్గా మన కేపీ పద్ధతి కూడా తెలుసు కాబట్టి ఇంకొద్దిగా అడిషనల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ హస్బెండ్ ప్రొఫెషన్ చాలా చాలా బాగుంది. తర్వాత ఎవరి జాతకమైంది, అతని యొక్క క్యారెక్టర్ మంచిదా కాదు. ఇన్కమ్ బాగుంటుంది. ఇన్కమ్ బాగున్న వాళ్ళందరి క్యారెక్టర్ బాగుండదు కదా. ఇక్కడ చూడండి, మరి క్యారెక్టర్ ఎలా చూడాలి ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే క్యారెక్టర్ రూల్ రాదు. గతంలో కూడా చెప్పాను చాలా క్లాసుల్లో. లగ్నాలాడు ఏ గ్రహమైనా జూపిటర్ సన్నుకు కాంబినేషన్ ఫామ్ అవ్వాలని వాళ్ళకి క్యారెక్టర్ బాగుంటుంది. అడిషనల్ గా శుక్రగ్రహం వస్తే క్యారెక్టర్ ఇంకా బాగుంటుంది. అడిషనల్ గా బుధ గ్రహం వస్తే క్యారెక్టర్ ఇంకా ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఏమిచ్చాను? షుడ్ నాట్ హ్యావ్ సిగ్నిఫికేషన్స్ విత్ తామసిక అన్నాను. తామసిక రాసులతో ఉండొద్దు, తామసిక గ్రహాలతో ఉండకూడదు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. చూడండి, ఇక్కడ తామసిక రాసులు ఏంటి? ఇగో కుజగ్రహానికి చెందిన మేషం, వృచ్చికం. అలాగే శని గ్రహానికి చెందిన మకర, కుంభాలు. చూడండి, ఈ ఇందుట్లో ఎక్కువ గ్రహాలు ఉంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ మంచిది కాదండి. వాళ్ళ స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రహాలు ఏమి ఇచ్చాను ఇక్కడ? కుజ, శని, రాహు, కేతు గ్రహాలు. అంటే ఈ గ్రహాలన్నీ ఇందుట్లో ఉంటే వాళ్ళకి క్యారెక్టర్ బాగుండదు. అంతేనండి, సింపుల్ లాజిక్. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? ఇగో ఇట్ ఇండికేట్స్ బ్యాడ్ థింకింగ్ అండి. ఈ 4 గ్రహాల కాంబినేషనే బ్యాడ్గా ఆలోచిస్తారు. సో ఇక్కడ లగ్నాలాడు జూపిటర్ అండి. ఇగో లగ్నాలాడు ఎవరయ్యారు? ఇక్కడ జూపిటర్ అయ్యాడు. ఈ జూపిటర్ ఎవరెవరితో వచ్చింది? గురుగ్రహం పక్కనే శుక్రుడు ఉన్నాడు, 11th లో సూర్యగ్రహం ఉంది, 12th లో మూన్ ఉన్నాడు. మన నాడీ పద్ధతి కాబట్టి క్యారెక్టర్ చాలా మంచిదని మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, లగ్నాలాడ్ హ్యావ్ సిగ్నిఫికేషన్స్ విత్ సన్, వీనస్, మార్స్, సాటర్న్ కూడా వచ్చారు. అలాగే చంద్రగ్రహం 12వ స్థానంలో జూపిటర్ నుండి. సో ఇక్కడ ఈ ప్లానెట్స్ అన్ని రాహు నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్లానెట్స్ ఒక తులారాశిలో కాంబినేషన్ ఫామ్ అయింది. ఇక తులారాశి ఏంటండి? రాజసిక్ కదా, రజోగుణం కదా, క్యారెక్టర్ బాగుంటుంది. ఒకవేళ ఈ గ్రహాలన్నీ తమో గుణంలోకి వస్తే క్యారెక్టర్ మంచిది కాదు. తమో గుణంలోకి వస్తే క్యారెక్టర్ మంచిది కాదు. అర్థమైందా అండి? ఇక జూపిటర్, మూన్, సన్ ఆర్ సాత్విక్ ప్లానెట్స్ అండి. వీనస్ రజోగుణం. ఇవన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ కూడా చాలా మంచిది. ఆలోచించి మాట్లాడుతుంది, ఎవరితోని కోపంగా మాట్లాడదు. అంటే ఈ విధంగా మనం వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటిదనేది కూడా డిసైడ్ చేయొచ్చు. తర్వాత ఏంటి? చైల్డ్ బర్త్ గురించి.
ఇగో జూపిటర్ కు వీనస్ సన్ కాంబినేషన్ ఎలాంగ్ విత్ మూన్ అన్న మూన్తో పాటు ఉంటే తొందరగా ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఇవే గ్రహాలండి? ఇవి ఫ్రూట్ఫుల్ గ్రహాలండి. ఇందాక చెప్పుకున్నాం కదా, వీటికి ఫ్రూట్ఫుల్ సైన్స్ తో రావాలి. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్. ఇగో జూపిటర్ వీనస్ అండ్ మూన్ ఆర్ ఫ్రూట్ఫుల్ ప్లానెట్స్. ఇగో జూపిటర్ నుండి అండి, ఇగో అంటే లిబ్రా. జూపిటర్ ఎందులో ఉంది? లిబ్రా సైన్ లో ఉంది, అంటే వీనస్ సైన్ లో ఉంది, అంటే వీనస్ తో వచ్చినట్టే. వీనస్ కు 12లో ఎవరున్నారు? 11లో సన్ ఉంది, 12లో జూపిటర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ తులారాశి సెమీ ఫ్రూట్ఫుల్ అండి. ఈ సెమీ ఫ్రూట్ఫుల్ లోకి ఫ్రూట్ఫుల్ గ్రహాలు వచ్చారు. 3 ఫ్రూట్ఫుల్ గ్రహాలు వచ్చాయి కాబట్టి సంతానం తొందరగా ఉంటుంది. ఈ 3 ఫ్రూట్ఫుల్ గ్రహాలు కాకుండా ఈ 3 ఫ్రూట్ఫుల్ గ్రహాలు బ్యారెన్ సైన్ లోకి వెళ్తే అప్పుడు సంతానం లేట్ అవుతుంది. అర్థమైందా అండి? అంటే ఈ విధంగా మనం సంతానం ఉంటుందా లేదా ఇట్లా ప్రతి ఒక్క ఈవెంట్ మన నాడీలో చాలా ఖచ్చితంగా క్లియర్గా చెప్పేయచ్చు అండి. సో ఇది నాడీ కాన్సెప్ట్లో ఈ విధంగా మనం ప్రతి ఈవెంట్ని ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని పరిగణలోకి తీసుకొని చాలా ఖచ్చితంగా చెప్పేయచ్చండి. ఓకేనండి, మరొక ప్రధానమైన వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. If you like this video, you can click on the like and subscribe button. Thank you.